గత 15 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట ప్రయాణం చేసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయానంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని, వ్యాపారం చేస్తే అంబానీ ఆదానీని మించిపోతాడని వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జగన్తో నా అనుభవాలు అనే పుస్తకం రాయాలనుకున్నానని, కానీ డీసీసీ అధ్యక్షుడిగా అవ్వడంతో టైం కుదరటం లేదని పేర్కొన్నారు. జగన్ ఇప్పుడు ఇంకా వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధించే వారిని గుర్తుపెట్టుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన సినిమా ఎప్పుడు చూపిస్తారో తెలియదు, కానీ సీఎం చంద్రబాబు మాత్రం వైసీపీ నాయకులకు ఇప్పుడే సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఆయన వెంట నడిచిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇప్పటికే వారిపై ఉన్న కేసులపై ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పీసీసీ సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది. నాతో పాటు సత్యబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు, అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంటు, అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను, మన రాఘబాబు, మేమంతా కూడా అతనితో పాటు మేము అన్ని వ్యాపారాలుండి సరైన ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనితో పాటు ప్రయాణం మొదలెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో అందరూ కూడా చాలా నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి 2009లో అతను బయటకు వచ్చాడు. 2024 వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు. నేనైతే 15 సంవత్సరాల నా రాజకీయ జీవితం, వాల్యుబుల్ అయిన జీవితం, నాకు 50 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వరకు 15 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకున్నాను.